నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఆస్ట్రోన్యూమరాలజిస్ట్, వేదిక్ వాస్తు స్పెషలిస్ట్, శ్రీ విద్య మరియు హనుమత్ ఉపాసకులు బ్రహ్మశ్రీ డాక్టర్ సిస్లా జయశంకర్ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. నమస్కారం అండి. ఆయుష్మతీ భవ. అష్టమ శని కూడా ఖచ్చితంగా శని మారుతూ ఉంటే కొన్ని రాశులకి ఏలనాటి శని, అష్టమ శని, అర్ధాష్టమ శని కామన్గానే ఉంటాయి. కాబట్టి అష్టమ శని ఇప్పుడు ఏ రాశికి నడుస్తోంది, వాళ్ళకి వచ్చేటటువంటి ఇబ్బందులు ఎలా ఉంటాయి? ఇప్పుడు శని జయంతి వస్తోంది కాబట్టి రేపు మే 16వ తారీఖు శనివారం, శని జయంతి, శని అమావాస్య. మరి ఆ రోజున ప్రత్యేకంగా ఈ అష్టమ శనితో ఇబ్బంది పడుతున్న వాళ్ళు ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి ఒకసారి మీరు? ఈ అష్టమ శనితో ఇబ్బంది పడే వాళ్ళు ప్రధానంగా సింహరాశి వాళ్ళు. సింహరాశి వాళ్ళకి ఈ అష్టమ శని ప్రభావం చాలా తీవ్రంగా ఉంటుంది. ఆరోగ్య భంగం, విపరీతమైన ఆరోగ్య సమస్యలు, ప్రాణహాని వరకు వెళ్ళే సమస్యలు ఉంటాయి. అవును, విన్నానండి. అష్టమ శని అంటే చాలా కష్టం ఆ పీరియడ్ అని చెప్పి. ప్రాణహాని కూడా ఉంటుంది. చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు పాటించాలి, నియమనిష్టలు పాటించాలి, సమయపాలన పాటించాలి, సంయమనం పాటించాలి. ఏమాత్రం ఎగిరెగిరి పడకూడదు, ఏమాత్రం దాన్ని ఏమంటారు, అత్యుత్సాహంగా వెళ్ళకూడదు. ఏది కూడా డ్రైవింగ్ విషయంలో కూడా చాలా జాగ్రత్తగా, డ్రైవింగ్ విషయంలో కూడా కేర్ తీసుకోవాలి. అతివేగం చాలా ప్రమాదకరం ఈ దశలో. మద్యమాంసాలు నిషిద్ధం. ఈ పీరియడ్లో మద్యమాంసాలు అసలు తీసుకోకుండా ఉంటే చాలా మంచిది. ఆమె ఉండలేమండి, మొక్కలేందో మాకు ముద్ద దిగదు అంటారా? శని ఆదివారాలు, మంగళవారం నాడు తీసుకోకండి. ఈ 2.5 అంటే ఆల్మోస్ట్ 1 year ఇంకొంది, 1 year మాత్రమే. శని ఆదివారాలు, మంగళవారం నాడు తీసుకోకండి. తీసుకోకుండా మిగతా రోజుల్లో చూసుకోండి. చాలా జాగ్రత్తగా వాహనాలు నడిపే విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. మాటల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆరోగ్య విషయంలో చాలా కేర్ తీసుకోవాలి. సమయపాలన పాటించాలి. అట్లాగే వ్యాయామం అది సమయానికి చేసుకుంటూ కాస్త డిసిప్లిన్గా మనం ఉంటే ఆయన ప్రసన్నుడవుతాడు. శని భగవానుడు ప్రసన్నం అవ్వాలంటే మనం డిసిప్లిన్గా ఉండాలి. తద్వారా ఆరోగ్యం బాగుంటుంది, మిగతా విషయాలు కూడా బాగుంటాయి. కనుక ఇది చాలా జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా ఆంజనేయ స్వామి పాదాలని గట్టిగా పట్టుకోవాలి. ఆయన మాత్రమే రక్షించగలరు. ఏం చేయమంటారండి? ఎటువంటి ఆరాధన చేయాలి? మర్కటేశ మహోత్సాహ సర్వశోక నివారక శత్రూన్ సంహార మాం రక్ష శ్రియం దాపయబో హరే అనే మంత్రం చదువుకోవాలి. మర్కటేశ మహోత్సాహ సర్వశోక నివారక శత్రూన్ సంహార. శత్రువు అంటే ఇక్కడ ఏలినాటి శని జరుగుతుంది కాబట్టి శని భగవానుడు శత్రువు అని కాదు అర్థం. శత్రువు ఏంటంటే నీ బద్ధకమే నీ శత్రువు, నీ ఆలోచన విధానమే నీకు శత్రువు, నీ అలవాట్లే నీకు శత్రువు, నీ మాటే నీకు శత్రువు, నీ వ్యసనమే నీకు శత్రువు. సో వాటిని సంహరించాలి. వాటిని సంహరిస్తే శని భగవానుడు ప్రసన్నం అవుతాడు. శని భగవానుడు ప్రసన్నం అవుతే నువ్వు బతికి బట్టగడతావు. అంత తీవ్రంగా ఉంటుంది. మర్కటేశ మహోత్సాహ సర్వశోక నివారక శత్రూన్ సంహార మాం రక్ష శ్రియం దాపయబో హరే. ఈ మంత్రం చదువుకోవాలి. కూర్చొని కనీసం 21 times ఈ మంత్రం చదువుకోవాలి. 21 times అనేది మినిమంలో మినిమం. మీరు చేయగలిగితే 108 చేయగలిగితే ఇంకా మంచిది. ఒక్కరోజా అండి, లేకపోతే కంటిన్యూస్గా చేయమంటారు? కంటిన్యూగా చేసుకుంటే మంచిది. కంటిన్యూగా కనీసం మీకు నేను బిజీ అండి, చాలా ఆఫీసు వర్క్ నాకు బిజీగా ఉంటుందంటే కనుక రోజుకి 21 సార్లకు తగ్గకుండా చేసుకోండి. ఓ 10-15 నిమిషాలు పడుతుంది అంతే. ఓ 10 నిమిషాలు. తర్వాత కారులో వెళ్ళేటప్పుడు కూడా కాస్త హనుమాన్ చాలీసా వినటం, హనుమాన్ చాలీసాని ప్రాక్టీస్ చేయడం, హనుమాన్ చాలీసాని నోటికి ఇచ్చేయడం. మంగళ శని ఆదివారాల్లో ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళడం, ఆంజనేయ స్వామికి సింధూర లేపనము, వడమాల, ఆకుపూజ ఇలాంటివి చేయించడం. ముఖ్యంగా పని వాళ్ళకి, యాచకులకి స్వీట్లు, కూల్ డ్రింక్స్, ఆహార పదార్థాలు ఇవి పంచిపెడుతూ ఉంటే శని భగవానుడు ప్రసన్నం అవుతాడు.
ఆహారాన్ని, కడుపు నిండా ఆహారాన్ని, మంచి ఆహారాన్ని ఇవ్వాలి. ఇప్పుడు రోడ్డు మీద యాచన చేసుకునే వ్యక్తి మీరు తీసుకెళ్ళి ఒక మంచి చక్కటి వేడివేడి బిర్యానీ పెట్టారనుకోండి, ఎంత హ్యాపీ హ్యాపీ అయిపోతాడు. ఫీల్ అయిపోతారు. దాంతోపాటు ఒక కోక్ బాటిల్ ఇచ్చారనుకోండి, ఆ బ్లెస్సింగ్స్ శని భగవానుడు మీకు అందజేస్తాడు. వాళ్ళు తృప్తి పడిన బ్లెస్సింగ్స్ మీకు వస్తాయి. వాళ్ళు తృప్తి చెందాలి అంతే. వాళ్ళు తృప్తి చెందాలి. ఈ విధంగా చేసుకోవడం ద్వారా వీళ్ళు ఈ సమయంలో బయటపడతారు. ఇట్లా యాచకులకు పంచేది ఒక్కసారి సరిపోతుందండి, లేకపోతే ఇన్నిసార్లు చేయాలనే ఉందా? అంటే వాళ్ళకి ఈ పీరియడ్ అయ్యే వరకు చేస్తే మంచిది. ఇంకొక 1 year ఉంది కాబట్టి అప్పుడప్పుడు కనీసం ప్రతి శనివారం చేస్తే చాలా మంచి అనుగ్రహం లభిస్తుంది. ఆయన అనుగ్రహం లభించడం అంటే మీరు బతికి బట్టకట్టడమే. చావు తప్పి కన్ను లొట్టబోయిందంటారే ఆ రీతిలో బయటపడతారు. కాబట్టి ఈ సమయంలో మిమ్మల్ని రక్షించగలిగిన ఏకైక సత్తా ఆంజనేయ స్వామి మాత్రమే. ఈ జాగ్రత్తలు తీసుకొని ఈ జపాన్ చేసుకుంటూ ఉంటే ఇప్పుడు శని అమావాస్య వచ్చింది కాబట్టి ఆ రోజున మీరు కూర్చొని వీలైనన్ని ఎక్కువ సార్లు, పైగా శ్లోకం నోటికి వచ్చేస్తే మీరు కంటిన్యూగా డ్రైవింగ్లో ఉన్నప్పుడు కూడా చదువుకోవచ్చు, ఆఫీస్లో వర్క్ చేసేటప్పుడు కూడా చదువుకోవచ్చు. మర్కటేశ మహోత్సాహ సర్వశోక నివారక శత్రున్ సంహార మాం రక్ష శ్రియం దాపయబో హరే. ఈ మంత్రాన్ని అద్భుతంగా వాళ్ళకి ఆంజనేయ స్వామి అనుగ్రహం తెచ్చిపెడుతుంది. తద్వారా శని భగవానుడు అనుగ్రహంతో వాళ్ళు ఈ దశ నుంచి బయటపడి మళ్ళీ మహర్దశకు వెళ్తారు. అర్ధాష్టమ శని కూడా ఇంకో రాశికి జరుగుతోంది కాబట్టి మరి ఆ రాశి ఏంటి, వాళ్ళు చేసుకోవాల్సినటువంటి పరిహారాలు ఏంటి నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. థ్యాంక్ యూ అండి, నమస్కారం. ఆయుష్మతి భవ.